హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందర 1 కిలో మటన్ తీసుకోవాలి. దాన్ని ఉప్పు నీళ్ళు నిమ్మకాయతో బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని అందులో తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 స్పూను, అలాగే పసుపు 1 స్పూను వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా ఒక పెరుగు అనమాట, గట్టి పెరుగు ఇది, అంటే కొంచెం పలసన చేసుకోవచ్చు కూడాను. ఈ విధంగా కలుపుకోవాలండి, మొత్తం కలిసే విధంగా. ఈ విధంగా కలుపుకొని ముక్కలకి మసాలా మొత్తం పట్టించాలన్నమాట. ఈ విధంగా పట్టించేసి దాన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకొని అలాగే వేరే ఒక గిన్నె తీసుకొని లేకపోతే కుక్కర్ కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలన్నమాట. 1 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగిపోయిందండి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి గడితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా తిప్పుకొని గడితో తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకి కొంచెం లైట్గా ఏగనియాలన్నమాట. దోరగా వేగిన తర్వాత ఇదిగోండి కొంచెం వేగుతుంది కదా, ఈలోపు టమాటాలు కూడా వేసేద్దాము. వేసేసి 2 కలిసి బాగా మగ్గనియాలండి. ఉల్లిపాయలు మెత్తగా అవ్వాలి, టమాటాలు కూడా మెత్తగా అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు కూడా వేగాలన్నమాట. ఈ విధంగా అయినాక దీంట్లో కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం కలుపుకున్నాం కదా, అలాగే ½ స్పూన్ పసుపు, కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలండి, 1.5 స్పూను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనకు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా వేగాలి. ఈలోపు మనం మూత పెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ అయినాక మూత తీస్తే మనకి ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఉల్లిపాయ మగ్గిపోయి మనకు చూసారా ఆయిల్ పైకి అలా రావాలన్నమాట. అలా వస్తే మనకు అంతా వేగిపోయినట్టు. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇట్లాగే వేగనేయాలండి. కాసేపు వేగుతూ ఉంటే మనం ఈలోపు ఏం చేయాలంటే మనం మటను అది చేసుకున్నాం కదండి, అన్నీ కలుపుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇటు ఉల్లిపాయలు అన్నీ వేగినాయి కాబట్టి అలా ఆయిల్ తేలినాక ఉల్లిపాయ ముక్కల్లో అప్పుడు మనం ఇది వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవటం వల్ల మనకి మసాలా మొత్తం ఆ ఉల్లిపాయలు అవన్నీ ముక్కలకు పట్టేసేసి ఈ విధంగా తయారవుద్ది అనమాట. ఈ విధంగా కాసేపు తిప్పుతూ ఉండాలి. తిప్పాం కదా, తిప్పిన తర్వాత మూత మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు బాగా ఉడికిపోద్దండి. చూసారా ఎంత బాగా ఇదైందో. ఇంకొక కాసేపు తిప్పాలి. తిప్పేసేసి మళ్ళీ ఒకసారి కదిలిచ్చేసి మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట మూత. చూసారా అలా కలుపుకుంటే కొంచెం మంచి కలర్ వచ్చింది కదా, ఆ విధంగా చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మటన్ కదా కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఉంచాలి. ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా తయారవుతుంది. మనకి ఆయిల్ పైకి వస్తా చూసారా ఈ విధంగా వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా కొబ్బరి పొడి ఉంది కదండి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి కానీ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసానండి, టేస్ట్ చాలా బాగుంటుంది మటన్కి. ఈ విధంగా వేయటం మీద అలాగే మనం మటన్ మసాలా కూడాను వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ దాకా. ఈ విధంగా చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకు మసాలా అంతా పట్టే విధంగా పట్టిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకు ఆ బౌల్లో కాస్త వాటర్ ఉంటే కలుపుకొని ఉంటుంది కదా మసాలా లాగా, అలా కొంచెం ఆ వాటర్ పోసుకోవాలి. అలాగే కొద్దిగా కొంచెం మనం కూడా కొంచెం పోసుకోవచ్చు, అయ్యే కాకుండా కాసిన 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి ఎక్స్ట్రా. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటెతో కలిపేసేసి మొత్తము వాటర్ అంతా కలిపేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. ఈలోపే మనకు చాలా ఉడికిపోయింది. ఈ కుక్కర్ పెట్టుకొని 5-6 విజిల్స్ రానిస్తే కనుక ఇంకా పూర్తిగా మెత్తగా ఉంటుందండి ముక్క. అందువలన కుక్కర్లో పెట్టుకుందాం. ఈ విధంగా మూత కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చినాక చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి కలుపుకొని ఉంచుకొని ఇంకా చివరిలోనండి భలే ఉంటుంది ఇది. కొత్తిమీర జల్లుకుంటాం అంతేనండి. చూసారా అసలు ఎంత తేలిగ్గానో ఉందో. అసలు మటన్ కనుక నచ్చిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా చేసుకోండి.
అంత బాగుంటుంది కదా. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. మొత్తం కర్రీ మొత్తము ఈ విధంగా తీసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినొచ్చు అన్నమాట. రోటీల్లోకి కానీ ఆ విధంగా చేసుకోండి. చూడండి, నోరూరించే మటన్ కర్రీ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.